బహిష్కరించాల్సిన అవసరం లేదు కదా అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మనము నిన్న ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇక్కడ తిరిగారు. నిన్న కూడా ఈ రోజు కూడా రీపోలింగ్ తిరిగాడు. ఒకసారి ఈరోజు నిన్న కానీ ఈ రోజు కానీ ఎలా ఉంది, జగన్ మాట్లాడిపోయిన స్పందన ఎలా ఉంది, ఆయన మాట్లాడింది. ఈరోజు జరిగిన రీపోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా, అర్హులైన వారందరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వార్తలు వినియోగించుకోవడం జరిగింది. ప్రజలు కూడా అసహనానికి గురవుతున్నారు. నిన్న ఓటేశాం, కానీ వైఎస్ఆర్సీపీ చేసిన అనవసరమైన ఫిర్యాదులతో మళ్ళీ మా పనులన్నీ కూడా ఎగ్గొట్టేసి మేము బయటి ప్రాంతాల్లో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం చదువుకునే వాళ్ళము మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పెట్టి ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మేము అనేక మంది ఓటేస్తున్నామనే సంతృప్తి మాలో ఉంది. కాబట్టి రెండోసారి కూడా మాకు ఓటేసే అవకాశం వచ్చిందని చెప్పి సంతోషంగా వేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రకాలైన అంశాలను ఈరోజు మాట్లాడడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగినట్లు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్టు మాట్లాడుతున్నారు. నేను వేగంగా మాట్లాడకూడదనే ఒక ఆలోచనతో తెప్పించాను నేను డీటెయిల్స్ అన్నీ. రాగిమానపల్లి గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 664 ఓట్లు వస్తే మాకు వచ్చింది 99 ఓట్లే. రాగిమానపల్లిలో మాకు వచ్చి 99 ఓట్లోనే 40. వాళ్ళే చెప్తున్నారు కదా 30-35% బలం ఉందని చెప్పి అవినాష్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. 30% ఎన్ని రావాలా, మాకు 200 పైన రావాలా. నల్లపురెడ్డి ఒక బూత్లో వాళ్ళకు 430 వస్తే మాకు వచ్చింది 58 ఓట్లు. అంతేనా మాకు వచ్చేది 30% అయితే 120-130 రావాలా. మోట్నూతలు ఎర్రవల్లిలో 716 ఓట్లు మీకు వస్తే మాకు వచ్చింది 55 ఓట్లు. ఎర్రవల్లి కొత్తపల్లి గ్రామంలో మీకు మాకు సమానంగా ఉంటాం. మేము అనేక సందర్భాల్లో సర్పంచ్గా అక్కడ గెలిచాం, ఎంపీటీసీలో గెలిచాం. ఒకవేళ మీరు అనుకున్నట్టు 30% అయినా కూడా మాకు దగ్గరగా 250 ఓట్లు రావాలా. 55 ఓట్లు వచ్చినాయి. ఇంకొక పోలింగ్ బూత్లో మీకు 898 ఓట్లు వస్తే మాకు వచ్చింది 62 ఓట్లే. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగింటే మాకు 62 వచ్చేది. ఇంకోటి చంద్రగిరి ఎర్రవల్లి గ్రామ పంచాయతీ మీకు 662 ఓట్లు వచ్చి 62 ఓట్లు వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో. ఎన్ని ఉదాహరణలు చెప్తాను. ఇవన్నీ కూడా గమనించుకోకుండా ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు దౌర్జన్యం జరిగింది, అరాచకం జరిగిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలో కానీ ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైన దౌర్జన్యాలు ఈ జిల్లాలో జరిగినాయి. 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు పులివెందుల మున్సిపాలిటీ కానీ కడప కార్పొరేషన్లో దౌర్జన్యాలు జరగలేదా? కడప కార్పొరేషన్లో 40 మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అంటే మీ పాలన మెచ్చి ఎవరు కానీ పోటీ చేయకుండా ఉన్నారా? అదంతా కూడా అవసరంలే. నేను 2023లో శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఎన్నికల రోజున పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలోకి పోయి మీ అనుచరులు పోయి మీ సోదరుడి ఆదేశాలతో మా ఏజెంట్లను బైక్ లాగి దాదాపు 250 ఓట్లను మీరు రిగ్గింగ్ చేసుకున్న విషయం వాస్తవమా కాదా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ప్లస్ ఎన్నికల కౌంటింగ్ రోజున నేను గెలుస్తానని చెప్పి అక్కస్తో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలని చెప్పి మా కౌంటింగ్ ఏజెంట్ల మీద అర్ధరాత్రి పూట తాగి వచ్చి మీ గూండాలు దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసిన విషయం వాస్తవమా కాదా? సరే, తర్వాత మూడోది, నేను 8500 ఓట్ల మెజార్టీతో నేను గెలిస్తే నాకు డిక్లరేషన్ ఇవ్వకోకుండా మార్చి 18వ తారీఖున రాత్రి 8 గంటలకు డిక్లరేషన్ ఇస్తా అని చెప్పిన కలెక్టర్ గారు మీ ఒత్తిడి తట్టుకోలేక ఏదో విధంగా నా ఎన్నికను ఆపాలని చెప్పి మీరు కుట్రవన్నీ నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా దాదాపు 12 గంటల పాటు ఆపివేసిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇంకా మాటలు చెప్తున్నారు, ప్రజలకు మంచి చేస్తే ప్రజల మన్నలు చూరకుంటే మనకు ఓట్లు వేస్తారని చెప్పి. నేను కానీ సూటిగా అదే మాట్లాడుతున్నా. మీరు మన్ననలు చూడగొనలేదు, ప్రజలను శత్రువుల మాదిరిగా భావించి వాళ్ళతో యుద్ధం చేశారు కాబట్టి మీకు మొన్న ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, నీతులు చెప్పేటప్పుడు మనం కూడా వాటిని ఆచరించి మాట్లాడితే బాగా ఉంటుంది. ఇంకొకటి చెప్తా ఉన్నా, అంటే రిగ్ చేశారు నిన్న ఎలక్షన్లో, మొత్తం పూర్తిగా మా ఏజెంట్లనే లేకుండా చేశారు, మొత్తం రిగ్ చేసుకున్నారు అనేది జగన్ వాదన. ఇప్పుడు మీరు పెట్టిన ఎన్నికల అధికారి నీలం సాహ్ని